అంటే మనం ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా ఆ యొక్క ప్రయాణంలో మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే డిఎస్పీ గారి వారి యొక్క కార్యాలయంలో మనం ప్రస్తుతం ఉన్నాము. అయితే రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ దగ్గర మనం కొన్ని విషయాల మీద మాట్లాడడానికి అయితే వచ్చాము. సార్ ముందుగా T9 సంబంధించిన ఛానల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు సార్. రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సార్ మీకు పోలీస్ అంటే చాలా గౌరవంగా ప్రజలు కూడా గౌరవంగా చూస్తున్న తరుణంలో మన సార్ని రెండు విషయాలు సార్ని పిల్లలకు సంబంధించిన దాంట్లో రెండు వాక్యాలు సలహా సూచనలు ఏ విధంగా ఇస్తారో సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. జిల్లా పౌరులందరికీ పోలీస్ శాఖ తరఫున స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. దాంతో పాటు మీరు దాదాపుగా అనేక పోలీస్ స్టేషన్లో పనిచేసి ఉంటారు. మీ బాల్యంలో ఇట్లా జెండా వందలం రాగానే యొక్క జెండా వందల అనేక ఆటలు కావచ్చు, క్రీడలు కావచ్చు, పాటలు కావచ్చు, మ్యూజిక్స్ కావచ్చు, ఈ అన్ని మీ మనసుకి ఎట్లా అనిపిస్తుంది సార్? మీ స్కూల్ లైఫ్ ని చెప్పాలనేది మా ఆలోచన. అదే జెండా వందనం అనేది ఒక జెండా పండుగ అది సార్. స్కూల్లో నీట్గా రంగుల జెండాలు అలంకరించడం, ఒక 3 రోజుల ముందుగానే స్కూల్లో అందరికీ ఆటల పోటీలు, క్విజ్ పోటీలు, ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాల మీద వ్యాస రచనలు, ఈ క్విజ్ పోటీలు పెట్టడం జరిగేది. వారందరూ కూడా చిన్న చిన్న బహుమతులు జరిగేది. మనం స్వాతంత్రం ఏ విధంగా సంపాదించుకున్నాం, ఎంతమంది త్యాగం చేశారు, స్వాతంత్ర ఫలాలను మనం ఎట్లా ఈరోజు అనుభవిస్తున్నాం, భావితరాలకు ఏ విధంగా అందించాలి, క్రమశిక్షణగా ఉండాలి, జాతీయ జెండాను గౌరవించడం, అదేవిధంగా జాతీయ గీతాన్ని గౌరవించడం, పెద్దలను గౌరవించడం అనే విషయం మీద అప్పుడు నేర్చుకునేది. అదొక పండగ వాతావరణంగా ఉండేది. ఇప్పుడున్న పొజిషన్ కి పిల్లలందరూ డిజిటల్ రంగానికి కనెక్ట్ అయిపోయారు. వాళ్ళకి మీ సూచనలు ఎలా ఉంటాయి ఇప్పుడున్న పిల్లలకు? ఇప్పుడు తరం మారింది, సాంకేతికం అనేది పెరిగిన యూజ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఎంత సాంకేతికంగా ఉపయోగించినా కూడా పిల్లలు పుస్తకాల మీద, పుస్తక పఠనం మీద ఎక్కువ సమయం కేటాయించాలి. సాంకేతిక ఉపయోగించాల్సిందే, కానీ పుస్తక పఠనం, పుస్తక సేకరణ అనేది జీవితంలో భాగం. అది దాన్ని ఎప్పటికీ కొనసాగించాలి. దాంతోపాటుగా సాంకేతికం ఉపయోగించాలి, బట్ సెల్ ఫోను ఉపయోగంలో, ఇంటర్నెట్ ఉపయోగంలో, ముఖ్యంగా యూట్యూబ్ ఉపయోగంలో మనకి అవసరమైనంత వరకు వాడుకోవాలి. ఎక్కువ సమయాన్ని దాని మీద ఉపయోగించకుండా బుక్స్ ఉపయోగించాలి. మనం చూస్తా ఉన్నాం ఇప్పటికీ చిన్నపిల్లలు 2-3 years నుంచే వాళ్ళు ఫీడింగ్ నుంచే సెల్ ఫోన్ ఇచ్చి ఆ గేమ్ ఆ గేమ్ చూస్తుంటేనే అది ఫీడింగ్ ఇచ్చే పరిస్థితి ఉన్నది. కాకుండా ఎంతవరకు ఉపయోగం అంతవరకు వాడుకోవాలి మనం. అయిపోయింది. బాల్యంలో ఎక్కడ మీ స్కూల్ లైఫ్ ఎక్కడ జరిగిందంటారు సార్? బాల్యం అంతా కూడా ఎలిమెంటరీ స్కూల్ జరిగింది. అది మా విలేజ్ లో, నల్గొండ జిల్లాలో. ఏ డిస్ట్రిక్ట్ సార్? నల్గొండ డిస్ట్రిక్ట్. అది ఓకే. ఇక్కడ జరిగింది బాల్యం అంతా కూడా. బాల్యము తర్వాత కాలేజ్ అంతా కూడా. అది బాల్యంలో స్వతంత్ర దినోత్సవం అంటే అక్కడ పండగ వాతావరణం. 26 January కానివ్వండి, 15 August కానివ్వండి, ఇప్పటికీ అదే పండగ వాతావరణం ఉన్నది. పిల్లలకు కూడా ముఖ్యంగా ఆ స్వతంత్రం గురించి ఎట్లా మనకు వచ్చింది, ఎవరు త్యాగం చేశారు, వారి త్యాగ వల్ల మనం అనుభవిస్తున్నాం. ఓకే. దేశభక్తి పెంపొందించాలి చిన్నపిల్లలు, దాన్ని ముందు తీసుకుపోవాలి. ఇదే ఉత్సాహాన్ని కనపరచాలి పిల్లలు. స్పోర్ట్స్ స్పిరిట్ ఏ విధంగా ఉండేది సార్ మీరు అప్పుడు ఆ టైంలో? 90s అంటే 90లో ఎక్కువ మనకి ఏంటంటే వాలీబాల్ ఆడేది. అదే మనం కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో కబడ్డీ, వాలీబాల్, తర్వాత చెస్, ఈ 3 ఎక్కువ అవకాశం, దాన్ని ఎక్కువ ఆడుతున్నాం. అయితే సార్ మన పోలీస్ అకాడమీలో సంబంధించింది ఇప్పుడు అంత ప్రభుత్వ స్కూల్ పిల్లలకు మీ తరపున, మన పోలీసు వారి తరపున వాళ్ళకు ఇట్లా జెండా వందల పండుగ రోజు మీ తరపున స్పోర్ట్స్ గిట్ట వాళ్ళు ప్రిపరేషన్ గా మీ ఆలోచన ప్రకారంగా చేయొచ్చు కదా సార్? బాగుంటది కోఆర్డినేషన్. ఇప్పుడు చేయొచ్చు, ఆల్రెడీ మేము చేస్తున్నాం కూడా. ఇక్కడ కొన్ని విలేజ్ లో లాస్ట్ ఇయర్ కూడా డిస్ట్రిబ్యూటెడ్ సమ్ పెన్స్ అండ్ నోట్ బుక్స్. అంటే స్వతంత్ర దినోత్సవ సందర్భం కాకుండా స్టార్టింగ్ ఆఫ్ ద స్కూల్ ఇచ్చినాం. ఓకే. స్కూల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా
నెక్స్ట్ వీక్ కూడా కొన్ని విలేజ్లో మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం పిల్లలకి బుక్స్ అవి. అంటే ఒక అకేషన్ 15 ఆగస్ట్ లేదు, స్కూల్ బిగినింగ్ లో ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, అది కంటిన్యూ చేస్తాం. సార్ ఇప్పుడు చాలా చోట్ల చేసి వచ్చారు కదా సార్ పని, మనం మహబాద్కి వచ్చారు, 2 నెలలు అవుతుంది అట్టుంది, 2 ఏళ్ళు అవుతుంది. ఎట్లా సార్ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు మీకున్న బంధం ఎలా? ప్రజలు మంచివారు. ఓకే, ఇదంతా కూడా ఈ కంప్లీట్ గా ఇదంతా కూడా గిరిజన డిస్ట్రిక్ట్ కాబట్టి ఇదంతా ఎక్కువ వచ్చినటువంటి ప్రజల యొక్క సమస్యను మనం వినాలి, వీని అర్థం చేసుకుంటే ప్రజలు మనల్ని ప్రేమతో చూస్తారు, అదే ప్రేమతో వాళ్ళని చూడాలి. అంతే అంటారా సార్? ఇంకా మొత్తానికి ఇంకొక 2 నిమిషాల్లో అయిపోతుంది సార్ మా మెసేజ్. T9 న్యూస్ అనేది ప్రజల కోసం ప్రతి క్షణము మీ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేయాలి అనేది మా T9 ఛానల్ యొక్క ఆలోచనలు. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఇంకా మొత్తంగా బాల్యం నుంచి మంచిగా స్పోర్ట్స్ స్పిరిట్ లో అన్ని విధాలుగా చెప్పారు పిల్లలకు. ఇప్పుడు రేపు ఎన్టీఆర్ స్టేడియంలో మంచి స్పిరిట్ జెండా వందల కార్యక్రమం జరుగుతుంది. దీని మీద మన పోలీసు వారి యొక్క అక్కడ గౌరవందం స్వీకరిస్తారు ఉంటారు, ఇస్తా ఉంటారు, సమర్పిస్తారు కదా, అది ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ప్రతి సంవత్సరం 15th ఆగస్టు పోలీస్ గౌరవ వందనం అనేది ఇవ్వడం జరుగుతుంది. వచ్చినటువంటి VIPs కి ఇప్పుడు పిల్లలు కూడా వస్తారు, పిల్లలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనలో పిల్లలు క్రమశిక్షణగా ఉండాలి. అదేవిధంగా ఈ జెండా పండుగ కార్యక్రమంలో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొనాలి అని చెప్పి కోరుతున్నాం. సార్ పోలీస్ జాబ్ లో రావాలని ఎట్లా అనిపించింది సార్? ఇదంతా టఫ్ జాబ్ ఇది, ఎందుకు ఇలా రావాల్సిన ప్రధాన కారణం ఏముంటుంది? ఓకే, రైట్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా మై స్టడీ ఈజ్ BCom, బట్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ చేతుల్లో పెట్టుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే మనం చాడకుండా అవుదాం అనుకున్నాం. ఖమ్మంలోని ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కొంతమంది మా తోటి మిత్రులు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అటెండ్ అవుతున్నారు. దాంతోపాటు మనం కూడా సరే ఒక ఆలోచన అటెండ్ చేసినాం. మనం ఫస్ట్ అటెంప్ట్లోనే రావడం జరిగింది. సో దాంతోపాటు ఏంటంటే పోలీసు జాబ్ అనేది మనం ఫీల్డ్లో ఉంటాం, సామాన్యమైన దగ్గరగా ఉంటాం. ఫస్ట్ రెస్పాండర్ పోలీస్, ఏది వచ్చినా కూడా పబ్లిక్ ఫస్ట్ గుర్తొచ్చేది పోలీస్. అవును, కాబట్టి మనం పబ్లిక్ క్లోజ్ ఉంటాం, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కనుక సౌత్ పబ్లిక్ బెటర్. సార్ ఏ ఇయర్ లో ఫస్ట్ జాయినింగ్ అయ్యారు సార్? 1998. సార్ ఈ DSP గా ఎప్పుడు ముందుగా ఫస్ట్ CI చేశారా, SI చేశారా, డైరెక్ట్? ఫస్ట్ SI, CI, DSP ఉంటుంది. SIగా ఫస్ట్ పోస్ట్ కరీంనగర్ జిల్లాలో పనిచేసినాం 3 years, హైదరాబాద్ సిటీలో పనిచేసినాం, హైదరాబాద్ అండ్ CCS, తర్వాత పంజగుట్ట పోలీస్ SIగా పనిచేసినాం. పంజగుట్ట తర్వాత అక్కడే ప్రమోషన్, దాని తర్వాత హైదరాబాద్లో పనిచేస్తాం ట్రాఫిక్ అండ్ SB అండ్ రాండర్ పోలీస్ స్టేషన్. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ పాటు రేంజ్లో పనిచేసినాం. రేంజ్లో నుంచి మళ్ళీ ఆన్ ప్రమోషన్ ఇక్కడ DSP మహబాద్, గత సంవత్సరం నుంచి పనిచేస్తాం. అన్ని పోలీస్ స్టేషన్ లో పనిచేశారు కదా సార్, బెటర్ గా ఎక్కడ అనిపిస్తుంది సార్? అంటే దేని దానికి బెటర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా గ్రామీణ వాతావరణం, ఇక్కడ DSP పనిచేస్తున్నాం, పబ్లిక్ మాదిరికి వస్తుంటారు, వాళ్ళకి ఏదైనా చిన్న సమస్యలు వినాలి, కింద ఆఫీసర్లకి సూచనలు ఇవ్వాలి. అది ఇన్స్పెక్టర్ పనిచేసినప్పుడు డైరెక్ట్ పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్ యాక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ సమస్య వినాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు మొత్తం విని అవగాహన చేసుకొని తర్వాత అవతల పాటు కూడా విని అప్పుడు కంక్లూజన్ రావాలి. పోలీస్ కంక్లూజన్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి పనిచేయాలి. అన్ని చోట్ల డిఫరెంట్, ఏ PSకి ఆ PS ఉంటుంది, ఏ యొక్క స్థానం ఆ స్థానం ఉంటుంది. దాన్ని కూడా దేనికి దానికి ఇవ్వాలి. వచ్చిన వ్యక్తికి మనం 100 మందికి మనం సాటిస్ఫై చేయలేం, అవును, అది హైలీ ఇంపాసిబుల్. బట్ జెన్యున్ పర్సన్గా మనం న్యాయం చేయాలి, జెన్యున్ ఫ్యాక్ట్ ప్రకారం పనిచేయాలి. ఎవరికి ఒత్తిడి లేకుండా ఫ్యాక్ట్ ప్రకారం పనిచేస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే సార్, మేము చాలా సార్లు, ఒక 2 నిమిషం అయిపోయింది, చాలా సార్లు చూశాను సార్. వస్తారు, ఇక్కడ వస్తే మీ దగ్గరికి వస్తే అసలు పోలీస్ అనే ఫీలింగే ఉండదు. అసలు మీ దగ్గర ఏముందా, మ్యాగ్నెటిజం ఎలా ఉంది అసలు? పోలీస్ ఫీలింగ్ కాదు, మనం వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టిన తర్వాత సమస్య వినాలి. కూడా విన్నారు సార్, మీరు మాట్లాడే విధానం కావచ్చు, మీరు ఉండే విధానం ఇదిగా ఉంటుంది. అది చాలా
అంటే ఇంట్లో వాళ్ళు ఉన్నట్టు ఉండి మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ అనేది నేను విన్నాను చాలా చోట్ల. మెయిన్ ఏంటంటే వచ్చిన వ్యక్తిని కూర్చోబెట్టినాడు, అవును, ఏ ఊరు వచ్చినారు, ఎంతమంది పిల్లలు, ఏం చేస్తారు, అసలు సమస్య ఏంటి అంటే మనం వచ్చిన వ్యక్తిని కంప్లీట్ గా మాట్లాడి రూట్ లెవెల్లో వెళ్ళి అర్థం చేసుకొని, అంటే ఆయన ఒక రకమైనటువంటి నా బాధ విన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. అదే అంటే మన ఉద్యోగం ఏంటంటే పేషెన్స్ వినాలి, కూర్చోబెట్టి వింటే ఆటోమేటిక్గా ఆయన సమస్య చెప్తుంది. కింద మనం డైరెక్ట్ లేకపోతే మా సిబ్బంది చెప్పి సమస్య ఇది జెన్యున్ ఫ్యాక్ట్ చెప్పని చెప్పాలి. అప్పుడు దే ఫీల్ హ్యాపీ. మన మహబూబాద్ జిల్లా ప్రజలకు మీ యొక్క సూచనలు. మా ప్రజలు అందరూ కూడా శాంతి కామకులు. మనం వాళ్ళకి సేవ చేస్తే మనల్ని వాళ్ళు కూడా మంచి సౌరభావం చూస్తారు. ఎక్కువ ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని మనం తీసుకెళ్ళాలి. మనిషి చదువే ముఖ్యం. చదువుకుంటే ఎక్కడన్నా మనం రాణించగలం, జీవించగలం. డ్రాప్ అవుట్ లేకుండా పిల్లల్ని మంచి చదివించంటే నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజ్ ఉన్నాయి. చదివిస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకొని పిల్లల్ని చదివించాలి. సార్ ఎస్పీ గారి గురించి గొప్ప విషయం ఒకటి, అసలు పోలీస్ అకాడమీ సంబంధించింది చూస్తే కొన్ని చోట్ల ప్లేస్లే ఉండకపోవచ్చు. ఏదో మామూలుగా ఏదో గ్రౌండ్ లో పోయి చేసుకునే ఎక్సర్సైజ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఆట పాటలని. కానీ నాకు ఒక్కటి మంచిగా అనిపించింది సార్ది, దాదాపుగా 14-15 ఎకరాల గ్రౌండ్ ని మీకు గిఫ్ట్కి ఇచ్చారు. అంటే పోలీసు వాళ్ళకి సంబంధించి ప్రజలకు కూడా ఇచ్చారు అనుకోండి. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? సార్ గురించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి. మన గౌరవ ఎస్పీ గారు. మెయిన్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. అవును, వెనక వైపు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాన్ని వృధా కాకుండా ఎస్పీ గారు చొరవ తీసుకొని సిబ్బందికి పెరడ్ కోసం కానివ్వండి, అక్కడ ఇప్పుడు ప్రజలు కూడా అక్కడ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. ప్రజల కోసం, సిబ్బంది కోసం ఎంతో శ్రమించి ఆ రెండు మొత్తాన్ని చదువుని చేసి మట్టి పోసి రోడ్లు వేపించేశారు. ఎసెట్గా తయారు చేశారు. వారు ఎంతో పబ్లిక్ వింటారు. మాకంటే ఎక్కువ వారికి ఓపుకున్నది. పబ్లిక్ విని మాకు సూచనలు ఇస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు తెలియపరిస్తే మేము చెప్పి వింటారు. ఓపికగా విని తగినటువంటి సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చి మొత్తం జిల్లాని కుటుంబ వ్యవస్థగా భావం జిల్లా సిబ్బందిని అందరి యొక్క సిబ్బంది యొక్క క్షేమాలు చూసుకుంటూ వారిని విని జిల్లాని కట్టు బాటలో ప్రజలకు అనుకూలంగా ప్రజా సేవ చేస్తూ తన సిబ్బందిని జిల్లాధికారిగా నడిపిస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ.